పార్లమెంట్లో స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం ఓటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ కూడా తమ పార్టీకి చెందినటువంటి ఎంపీలను చాలా కీలకంగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా తమ తమ పార్టీల నేతలకు ఎంపీలకు విప్ జారీ చేశాయి. అలాగే టీడీపీ కూడా తనకున్నటువంటి 16 మంది ఎంపీలకు 3 లైన్ విప్ని జారీ చేయడం జరిగింది. చీఫ్ విప్ హరీష్ బాలయోగి విప్ని జారీ చేసినట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. 16 మంది ఎంపీలు ఖచ్చితంగా ఈరోజు పార్లమెంటుకు హాజరు కావాలని, తర్వాత ఎన్డీఏ బలపరిచినటువంటి ఓం బిర్లాకు ఓటు వేయాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా విప్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఈరోజు ఉదయాన్నే ఎంపీలందరూ కూడా పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన సమావేశం అవుతున్నారు. సో ఈ ఎన్నిక విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి, అసలు ఎన్నిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, స్పీకర్ ఎన్నికకు ఓటు ఎలా వేయాలి ఏంటి అనేటువంటి అంశాలను లావు శ్రీకృష్ణదేవరాయలు సభ్యులకు తెలియజేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని తర్వాత ఈ సమావేశం అనంతరం 16 మంది టీడీపీ ఎంపీలు కూడా పార్లమెంటుకు వెళ్ళి స్పీకర్ ఎన్నికకు సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం.